హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్. ఇవాళ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే పెండెంట్స్ మేకింగ్ అని చెప్పేసి పార్ట్ 1 అని చెప్పేసి ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను 2 days బ్యాక్. అయితే ఆ వీడియోలో వచ్చేసి నేను OHP షీట్కి ఇవి కుందన్స్ని ప్లస్ ఇవి క్లిప్ స్టోన్స్ని ఇవన్నీ ఎలా ప్లేస్ చేసుకున్నాను అనేది మాత్రం నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇంకా 2 days నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదన్నమాట, కొంచెం బిజీగా ఉండి. అయితే ఇవాళ వీడియో ఏంటంటే నేను ఆ పెండెంట్స్ని ఎలా ప్లేస్ చేసుకున్నానో చూపించాను కదా. ఇప్పుడు పెండెంట్స్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో మీరు చూసేసేయండి. నేను ఇయర్ రింగ్స్ కూడా చూపించాను అనమాట. అంటే ఇయర్ రింగ్స్కి స్టడ్ బేస్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోతో మీకు క్లియర్గా డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి అన్నమాట. ఎందుకోసం అంటే ఇప్పుడు పెండెంట్స్ అనేది బయట మీరు తీసుకున్నప్పుడు ఒక్కొక్కటి 50 రూపీస్, అంటే స్టార్టింగ్ ప్రైజే 50 రూపీస్ అనమాట, సెల్లర్స్ దగ్గర కానీ ప్లస్ ఆన్లైన్లో కానీ. అందుకే ఇలా మనం చేసుకుంటే ఈజీగా అవుతుంది, చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట. ఆపోజిట్ కలర్స్ కానీ డిజైన్ కానీ అన్నీ క్రియేట్ చేసి చేసుకోవచ్చు అనమాట. మన క్రియేటివిటీని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, ఇలా నేను కట్ చేసుకున్నాను అనమాట. ఇది 2 days తర్వాత నేను ఈ OHP షీట్ని తీసి కట్ చేస్తున్నాను. చాలా స్ట్రాంగ్గా గట్టిగా సెట్ అయ్యాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సపరేట్ చేస్తున్నాను అనమాట. ఇందులో కొన్ని ఇయర్ రింగ్స్ కోసము, కొన్ని వచ్చేసి క్లిప్ స్టోన్స్ బ్లూ కలర్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ అనమాట. అది కూడా ఇన్విజిబుల్ చైన్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్లో ఉన్నాయి కదా, స్క్వేర్ షేప్ ప్లస్ కింద తిలకం షేప్ కుందన్స్ యూస్ చేసి అవి వచ్చేసి ఇయర్ రింగ్స్కి అనమాట. ఇవి వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ అనమాట. నేను ఆల్రెడీ వీటిపైకి ఇయర్ రింగ్స్ అనేది చూపించాను. ఇప్పుడు పెండెంట్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. ఇక్కడ వ్యాక్ షీట్ అనేది తీసుకొని మనకి సైజెస్ ఎలా ఉంది, ఈ ఫ్లవర్ సైజ్ కానీ స్క్వేర్ షేప్ కానీ అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ అయితే ఫస్ట్ చూపిస్తున్నాను అనమాట. ఇవి స్మాల్ ఇయర్ రింగ్స్ అని చెప్పాను కదా, చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి కానీ. సింపుల్గా అంటే హెవీగా కాకుండా కొందరు స్టడ్స్ ఇప్పుడు కొంచెం రౌండ్గా వైట్ కలర్లో ఉంటాయి కదా, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ యూస్ చేసే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. కొందరు హెవీగా ప్రిఫర్ చేయరు, అలాంటి వాళ్ళకి ఇవి కూడా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా, నేనైతే షేప్ ఎలా ఉందో అలాగే బ్యాక్ షీట్ని అయితే కట్ చేసుకొని స్టడ్ని అందులోకి ప్రెస్ చేసేసి గమ్ పెట్టేసి ఇయర్ రింగ్స్ లాగా కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. చాలా సింపుల్ ఇయర్ రింగ్సే అనమాట. ఇప్పుడు నేను చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అదేదో బయట కొనుక్కుంటే అయిపోతుంది కదా, ఇవి మనకి పెండెంట్స్ కానీ అవి దొరుకుతాయి కదా, బయట తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అనుకుంటారు. అవి బయట తీసుకునేవి కూడా మీకు ఎక్కువ రోజులు రావు కదా. ఇప్పుడు ఏదన్నా మీరు సీజెడ్ జ్యువెలరీ కానీ కొంచెం తక్కువ క్వాలిటీలో ఏదైనా జ్యువెలరీ తీసుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత అది కలర్ పోవడం కానీ ఫేడ్ అవుట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంది కదా. అలాంటి వాటికి కూడా చాలామంది కాస్ట్ ఎక్కువ పెడతారనమాట. ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మీరు తీసుకున్నారనుకోండి, అవి కొన్ని రోజులు ఒక 1 time 2 times అలా యూస్ చేసిన తర్వాత కలర్ అంతా చేంజ్ అవుతుంది అనమాట. అంతెందుకు సిల్వర్ కలర్లో సిల్వర్ జ్యువెలరీ లాగా, అంటే అవి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ 4 ఏమో వచ్చినాయి. అవి పెట్టుకున్నాక ఒక 2 times అలాగే యూస్ చేశాక అవి మొత్తం బ్లాక్ అయిపోయాయి అనమాట. దానికి ఉన్న అది పాలిష్ అంతా వైట్ కలర్ పాలిష్ అంతా వెళ్ళిపోయింది అనమాట. నేను దగ్గర 200 పెట్టి ఆ 4 వస్తున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అలా ఉంటుంది. ఇప్పుడు ఈ కుందన్స్కి వీటికి ఇవి పెట్టినవి కదా, చేసినవి కదా, చేసిన వాటికి ఇంత కాస్ట్ ఎందుకు అని చెప్పేసి కూడా అనుకుంటారనమాట చాలామంది. బయట నార్మల్గా అట్లా ఇట్లా చేసి ఇచ్చిన వాటిని మీరు చూసి కొనుక్కుంటున్నారు. మేము చేస్తున్నాము అంటే థ్రెడ్ జ్యువెలరీ అంటే బ్యాంగిల్ థ్రెడ్ కుందన్ వర్క్ ఇవి చేసి మేము ఇస్తున్నందుకు మీకు తెలుస్తుంది, అంటే వీళ్ళు చేసి ఇస్తున్నారు అని. అలా తెలిసినప్పుడు మీకు ఎందుకు అలా ఏదో తక్కువ చేసి మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. అదే మీరు మీషోలో కానీ వేరే దగ్గర కానీ వాళ్ళు కూడా చేస్తారు, కానీ అవి ఎక్కువ రోజులు రావు. అంటే అన్నీ రావు అంటే లేదు, కొన్ని క్వాలిటీ అంటే చీప్ క్వాలిటీ ఉంటాయి అన్నమాట. అవి బాగుంటాయి, మీరు చూడగానే నేను కూడా తీసుకుంటాను, చూడగానే బాగున్నాయి అని చెప్పేసి తీసేసుకున్న తర్వాత ఒక 2 times అలాగ వాడిన తర్వాత కలర్ అంతా పోతుంది, అదంతా ఇంకా పనికి రాదనమాట. అమౌంట్ ఎక్కువ పెట్టేసి ఉంటాము, ఎక్కువ కాలం కూడా రాదనమాట. కానీ ఈ కుందన్స్ జ్యువెలరీ అయితే వేసుకున్నప్పుడు కానీ లుక్ కానీ చాలా బాగుంటుంది. మీకు నచ్చిన డిజైన్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఎవరికైనా సేల్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు అప్పటిదప్పుడు పెట్టుకోవడానికి కూడా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్
ఫంక్షన్లో కానీ ఏదైనా వన్ టైం వేసుకోవడానికి కూడా కొంత అమౌంట్, చాలా అమౌంట్ పెడతారనమాట కొందరు. అంటే ఆ టైంలో అక్కడ బాగా కనిపించాలని చెప్పి ఇంటెన్షన్, అంటే ఫంక్షనే కానీ ఏదైనా పార్టీలో కానీ అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అలా కూడా యూస్ చేస్తారనమాట. బయట ఆన్లైన్లో దొరికే వాటిని కూడా ఒక్కరోజు కోసం కూడా వేసుకోవడానికి ఎక్కువ అమౌంట్ కూడా పెట్టేసి ఉంటారు. అవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోరనమాట. అంటే మీకు అవన్నీ ఉండవు. కానీ ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవ్వడం, ఇలాంటి వాళ్ళ దగ్గర మీకు క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతాయి అన్నమాట. అది చెప్తున్నాను నేను. ఇక్కడ చూసారు కదా పెండెంట్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూసారు కదా. ఇలా కట్ చేసుకొని వ్యాక్ షీట్ ఇలా కట్ చేసుకొని నేనైతే ఐ పిన్స్ అనేది ఇలా నిలువుగా పెట్టేసుకుంటున్నాను అనమాట. మనకి ఇన్విజిబుల్ చైన్కి హ్యాంగింగ్ లాగా. ఇక్కడ చూసారు కదా నేను చేసిన పెండెంట్స్ని ఇలా అయితే కన్వర్ట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.